కొన్ని వేల మంది ప్రతిరోజు భూమి మీద పుడుతున్నారు. ప్రతిరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఏంటి పుట్టినరోజు అంటే ఏంటి అంటే తల్లి గర్భంలో 9 నెలలు దేవుని వలన తయారు చేయబడిన బిడ్డ ఒకానొక నాడు ప్రసవం పేరుతో తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వస్తున్నాడు. దానినే మనుషులు పుట్టినరోజు అంటున్నారు. బాగుంది. పుట్టినరోజును జరుపుకుంటూ ఆనందిస్తున్న ఈ మానవులు, మనుషులు, అసలు ఆ బిడ్డను పుట్టించింది ఎవరు? ఆ బిడ్డను తల్లి గర్భంలో తయారు చేసింది ఎవరు? ఆ బిడ్డ వెనక ఆ బిడ్డ జన్మకు ఏదైనా కారణం ఉందా అన్న వాస్తవాలు, ఈ నిజాలు ఇవేమీ పట్టించుకోకుండా బిడ్డ పుట్టాడు అని సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే బర్త్డే పార్టీలు ఎలా జరుగుతాయంటే మందు, చిందు, విందు. మరి విందు అనగానే మీకు తెలియదు కాదు. సామాన్యంగా పప్పుసారు, ఏమండి మన ఇంట్లో వండుకుంటున్న గోంగూర కూర పెట్టారనుకోండి, విందుకు పిలిచి ఏమంటారు చెప్పండి? ఏమోరా పిలిచాడు కానీ అసలు సరిగా చేయలేదు విందు అంటే. విందు బాగా జరిగింది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఏమేయాలి? మొక్క. అంతే కదండి. మొక్క ఉంటేనే తప్ప విందు సరిగా జరిగినట్టు కాదు. అంటే చికెన్ తినడానికి, మందు తాగడానికి, ఏమంటే గెంతులు వేయడానికి, డీజేలు పెట్టుకుని ఇదొక కారణంగా మారింది. ఏంటి? పుట్టినరోజు కనుక ఆనందిస్తున్నాం, పుట్టినరోజు కనుక త్రాగుతున్నాం, పుట్టినరోజు కనుక బిడ్డ పుట్టాడు కనుక, పుట్టి 1 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబడ్డాడు కనుక మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆ సంతోషానికి, ఆనందానికి మరి హేతువుగా, కారణంగా ఇదిగో మేము ఎందుకు చేసుకుంటున్నాం అంటున్నారు. నేను ఇప్పుడు అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. బిడ్డను తల్లి గర్భంలో చేసింది ఎవరు చెప్పండి? దేవుడు కదా. మనుషులు చేశారా? లేదండి. తల్లి గర్భంలో 9 నెలలు బిడ్డ ఉంటాడు. తల్లులు అందరికీ తెలుసు. ఎందుకు 9 నెలలు ఉన్నాడు? 3 నెలలకు బిడ్డ పుట్టవచ్చు కదా, 6 నెలలకు బిడ్డ పుట్టవచ్చు కదా, 5వ నెలను బిడ్డ పుట్టవచ్చు కదా, 2వ నెల బిడ్డ పుట్టవచ్చు కదా. పుట్టడండి. ఖచ్చితంగా ఎంతకాలం ఉంటాడు? 9 నెలలు. కొంతమంది బిడ్డలు అయితే 10 నెలలు కూడా ఉంటారు. ఎందుకు 9 నెలలు 10 నెలలు తల్లి గర్భంలో బిడ్డ ఉంటున్నాడు అన్నప్పుడు ఆ బిడ్డకు కన్ను, కాలు, ముక్కు, నోరు, అవయవాలు పైన కనిపించేవైతే లోపల కనిపించని అంతర ఇంద్రియాలు అనగా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దేవుడికి పడుతున్న కాలం 9 నుండి 10 నెలలు. ఈ అవయవాలన్నీ బిగించి బిడ్డను తయారు చేసి తల్లి గర్భంలో దేవుడు భూమి మీదకి ఆ బిడ్డను ఒకానొక నోడు తల్లిదండ్రుల ఒడిలో పెడుతున్నాడు. అలా దేవుని వలన, దేవుని చేత నిర్మింపబడిన బిడ్డ ఒకానొక నాడు ఈ మానవుల, మనుషుల చేతుల్లోకి వచ్చినప్పుడు బిడ్డ పుట్టాడు అని సంతోషిస్తున్నారు, బిడ్డ పుట్టాడు అని ఆనందిస్తున్నారు. మంచిదే. కానీ ఆ బిడ్డను పుట్టించిన దేవుడు ఏమైనా సంతోషిస్తున్నాడా? ఆ బిడ్డను మీ చేతుల్లో పెట్టిన దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు, ఎప్పుడు ఆనందిస్తాడు ఆ బిడ్డ విషయంలో అన్నది ఈ రాత్రి మనం ఆలోచించాలి. మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. మీరు ఎప్పుడు ఎక్కడ వినని గొప్ప సంగతులు ఈ మానవ జన్మకు సంబంధించి నేను మీతో చెప్తాను. బిడ్డలు పుడుతున్నప్పుడు తల్లి చూస్తుంది, ఆనందపడుతుంది. ఆనందపడి అంటుంది, ఏమండి నా పోలికలోనే పుట్టాడండి అంటది. లేదా మీ పోలికలో పుట్టాడండి, అత్తయ్య గారి పోలికండి, మామయ్య గారి పోలికండి, లేదంటే మా అమ్మ పోలికండి, మా నాన్న పోలికండి అంటున్నారు.
అంటే బిడ్డను చూసి ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు, చక్కగా మురిసిపోతున్నారు బిడ్డను చూసి. ఇంకో మాట అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. బిడ్డ అందంగా పుట్టినప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, చక్కటి కళ్ళు, చక్కటి ముక్కు, చక్కటి రూపంతో బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళ రూపం, వాళ్ళ పోలిక, వీళ్ళ పోలిక అంటారు. అదే బిడ్డ అవయవ లోపంతో పుట్టాడు, అనగా ఒక చెయ్యి లేకుండా ఒంటి చేత్తో పుట్టాడు అనుకోండి, అప్పుడు ఎవరి జ్ఞాపకం వస్తారు చెప్పండి? మనుషులకి బాగా ఆలోచించండి. ఎవరి జ్ఞాపకం వస్తారు? దేవుడి జ్ఞాపకం వస్తాడు. వెంటనే దేవుడి జ్ఞాపకం వచ్చి అనే మాట ఏంటి చెప్పండి? ఏమోనండి, అందరికీ మంచి బిడ్డలనిచ్చి దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏ బిడ్డనిచ్చి? అవిటి బిడ్డనిచ్చి. అంటే బిడ్డ అవిటోడైతే కానీ గుర్తురాలేదు. ఎవరు? దేవుడు. అన్నీ బాగుంటేనేమో మనుషులు జ్ఞాపకం వచ్చారు, అవయవం తెగిపోగానే ఎవరు జ్ఞాపకం వచ్చారు? దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, బిడ్డకు అవయవాలను తల్లి గర్భంలో బిగించవలసింది, బిగిస్తున్నది ఎవరు? దేవుడు అండి. వెరీ గుడ్. బిడ్డను ఎంతకాలం తల్లి గర్భంలో నిర్మించాడని మనం చెప్పుకుంటున్నాం? 9 నుంచి 10 నెలలు. ఈ కష్టం అంతా ఎవరిది? దేవుడిదండి. 10 నెలలు మీరు కష్టపడి ఒక పొలంలో పనిచేశారనుకోండి, నయా పైసా జీతం ఇవ్వలేదు యజమాని మీకు, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఊరుకుంటారా? 10 నెలలు పని చేసిన తర్వాత చిల్లిగా కూడా మీకు ఇవ్వకపోతే ఊరుకోరు, యుద్ధం చేస్తారు, ఫైటింగ్ చేస్తారు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 10 నెలలు పని చేశాను నీకోసం అంటారు. ఓకే, ఇప్పుడు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఈ బిడ్డ క్రిష్ ఎలాగైతే తల్లి గర్భంలో నిర్మించబడ్డాడో, మీరు కూడా ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఒకప్పుడు మీ తల్లి గర్భంలో నిర్మించబడిన వారే కాదా? ఒకప్పుడు మీరు కూడా పసిపెట్టలే కదండి వీళ్ళలాగా. అంటే మిమ్మల్ని కూడా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎంతకాలం చేశాడు మిమ్మల్ని కూడా తల్లి గర్భంలో? 9 నుంచి 10 నెలలు చేశాడు. ఇంతకీ ఏం చేశాడు? ఇదిగో మీరు చేతులు చూసుకోండి. ఎప్పుడైనా మీ చేతులను చూసుకుంటున్నప్పుడు ఈ చేతులు నాకు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కాళ్ళు చూసుకోండి, ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ప్రతిరోజు ఉదయం తెల్లవారుగానే వెళ్ళిపోతారు కదా దేని ముందుకి? అద్దం ముందుకి. అస్సలు నా అంత అందగాడు లేడండి, అసలు నా అంత అందంగా ఈ ఊర్లో ఎవరో లేరని అంటది ఒక అమ్మాయి. రూపాన్ని చూసుకుని మురిసిపోతున్నారు కదా. ఎక్కడదా రూపం? దేవుడిచ్చాడు. వెరీ గుడ్. దేవుడిచ్చిన ఈ రూపం, దేవుడు 10 నెలల కష్టమైతే తల్లి గర్భంలో ఏనాడైనా ఈ రూపం తిరిగి దేవుడికి పని చేసిందా? దేవుడికి ఉపయోగపడిందా? బాగా ఆలోచించండి. ఈ చేతులు మీకోసం పనిచేసుకున్నాయి, మీ భర్త కోసం పనిచేసాయి, నీ భార్య కోసం పనిచేసాయి, నీ యజమానుడి కోసం పనిచేసాయి, ఏమని మీ బంధువుల కోసం పనిచేసాయి. ఎవరిదో పెళ్ళంటే 4 రోజులు ముందెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పనిచేసావు పెళ్లి పనులు. దేవుడు మీటింగ్ పనులు ఏ రోజైనా చేసావా? దేవుడు చర్చిలో ఎప్పుడైనా పని చేస్తావా? దేవుడి కోసం ఎక్కడికైనా నడుచుకుంటా ఏ గ్రామానికైనా వెళ్ళి దేవుడి గురించి చెప్పావా? ఆ కాళ్ళు దేవుడి గురించి నడవో, ఆ చేతులు దేవుడు పని చేయవు, ఆ కళ్ళు దేవుడు వాక్యం చదవవు, ఆ చెవులు దేవుడి మాటలు వినవు. దేవుడి కష్టమైన ఈ అవయవాలు దేవుడికి పని చేస్తున్నాయా? భూమి మీద చెయ్యవు. చేస్తున్నాయా? చెయ్యవు. పోనీ నా కాలండి అన్నానికి మన కాలు మనం చేసుకున్నామా? చేసుకోలేదు. మన కాలు మన తల్లి చేసిందా? లేదు. మన కాలు మన తండ్రి చేశాడా? లేదు. దేవుడు చేసిన అవయవాలు ఈరోజు దేవుడికి ఇస్తున్నారా మనుషులు? ఎవరండి? మీకు మాట చెప్తాను, అద్భుతమైన మాట, మీరందరూ ఆలోచించవలసిన మాట. ఒకసారి మీ బైబిల్ తీసి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మీరు బైబిల్ చదవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం బైబిల్ చదవండి. యెహోవా అనగా దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేశాడు. మీ బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందని వాళ్ళు చేయలేపండి. అందరి బైబిల్లో ఉందా? అమ్మ సంతోషం. రైట్, బైబిల్ ఒకటే. అంటే ఇప్పుడు మన బైబిల్లో మాట ఉంది. ఇప్పుడు యెహోవా అనగానే దేవుడంట ప్రతి దానిని
దాని పని నిమిత్తము కలగజేశాడు. అంటే భూమి మీద మన కళ్ళ ముందు కనబడుతున్న ఇదిగో వేప చెట్ట, ఏమండి, లేదంటే మీ ఇంటి ముందు ఉంటున్న ఇగో పడుకున్న ఈ గేదెల, ఆవుల, పంటల, మనం తింటున్న కూరగాయల, ఇదిగో పైన సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల, ఈ భూమ, ఇవన్నీ కూడా దేవుడు కలగజేశాడు. తెలుసు కదా మీకు. ఆదికాండం 1:1 మాట ఉంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెనన్న మాటతో బైబిల్ ప్రారంభమైంది. అంటే ఈ ప్రకృతి, యావత్తు ప్రకృతిని దేవుడు కలగజేస్తే కలగ చేయబడిన ప్రతి దానికి కూడా ఏముందంట? పనుంది. సూర్యుడికి పనుందా? ఉంది. ఏం పని? తెల్లారితే తెలుస్తుంది ఏం పనో. ఆయన రాలేదనుకోండి, మనకేముండదు. ఏముండదు? పగలుండదు, ఇక ఇలా లైట్లు వేసుకుని ఉండటమే. ఎండ ఉండదు. సూర్యుడిని ఒక పనితో దేవుడు కలిగించాడు, చంద్రుడిని ఒక పనితో దేవుడు కలిగించాడు, మన ముందుంటున్న జంతువులను ఒక పనితో కలిగించాడు. ప్రతి దానికి ఏముందన్నాడు బైబిల్లో? పనుంది. వెరీ గుడ్. దేవుడు కలిగించిన ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి పనుంటే, దేవుడు తల్లి గర్భంలో నిర్మిస్తున్న మనిషికి భూమి మీద ఏ పని లేదా? ఆలోచించి చెప్పండి. ఉందా? ఉందా లేదా? ఉందండి. అందుకే కదండి మేము పొగాకు తోటకి వెళ్ళి పొగాకు కోస్తున్నాం అంటారా? మీరు పొగాకు కోసుకోవడానికి పుట్టారా? మిరపకాయలు కోసుకోవడానికి పుట్టారా? ఆవుల్ని గేదెలు మేపుకోవడానికి పుట్టారా? ఇదే ఈ పని కోసం ఆ మనిషి పుట్టింది. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. రాత్రి భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి దేవుడు పనిచ్చి లోకంలో వస్తువులను కలగజేస్తే, భూమి మీద ఉన్న తన పిల్లలు, మనుషులంటే ఎవరండి? పరలోకంలో ఉన్న, సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్నతండ్రికి పుత్రులు. వస్తువులకే పనుంటే పిల్లలకి ఏ పని లేదా భూమి మీద? ఉంది. దానిని బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ రాయించిన బైబిల్ నీ చేతుల్లో పెట్టాడు. మనం ఎలాగంటే లోకంలో ఉన్నవి అన్ని చదువుతాం, కానీ అసలు చదవవలసిన పుస్తకాన్ని మాత్రం చదవం. ఏది? బైబిల్. ఒకటో తరగతి చదివేశారు, 2 చదివేశారు, 10 చదివేశారు, ఇంటర్మీడియట్ చదివేస్తున్నారు, డిగ్రీ చదివేస్తున్నారు. చదవలసిన అసలు చదవట్లేదు. ఏది? బైబిల్. బైబిల్ చదివితే బైబిల్లో దేవుడు మనకేం చెప్తాడు అంటే, ఇదిగో నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, ఈ సృష్టిని నేను నీ కోసం చేశాను, నువ్వు నా కోసం చేయబడ్డావు తల్లి గర్భంలో అన్న నిజాన్ని చెబుతాడు. దేవుడు చెప్పే నిజాలు మనుషులకి నచ్చవండి. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పే నిజాలు మనుషులకి నచ్చవు, కానీ అవి నచ్చకపోయినా, వాటి ప్రకారం మనం బ్రతకకపోయినా, మరణం తర్వాత మనం జారిపోయేది ఎక్కడికో తెలుసా? నిత్యాగ్ని దండనకు. ఊరకనే మీ చేతుల్లో దేవుడు బైబిల్ పెట్టలేదు. చాలా విషయాలు చెప్పాడు అందులో జన్మకు సంబంధించి. మీకు మాట్లాడుతాను. దేవుడిని బైబిల్లో తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు తెలుసండి? దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు తెలుసా? మలాకీ గ్రంథం బైబిల్ తీయండి ఒకసారి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం బైబిల్ చూడండి జాగ్రత్తగా. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము, ఏమంటే 6వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఏమంటే ముందు ఎవరిగా పరిచయం చేసుకున్నాడు తన దేవుడు? నేను తండ్రినైతే, ఎందుకంటే తల్లి గర్భంలో మిమ్మల్ని అందరినీ పుట్టించిన వాడను కదా, మీరు నా పిల్లలు కదా. నేను తండ్రినైతే అన్నాడు, చూసారా? నేను తండ్రినైతే దేవుడు మనకేమవుతాడు? తండ్రినా? తండ్రి. అందుకే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మేము ఎలా ప్రార్థన చేయాలి ప్రభు అని అడిగినప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. దేవుడిని ఏమని పిలవమన్నాడు? తండ్రి. దేవుడు మనకేమవుతాడు? తండ్రి. నా వైపు చూడండి అందరూ. దేవుడు మీకు ఏమవుతాడు? తండ్రి అవుతాడా? రైట్.
భూ భూలోకంలో శరీర సంబంధమైన తండ్రి ఉంటాడు, ఆయన ఆత్మలకు తండ్రి. దేవుడు అనగానే ఆత్మ. మనలో ఉన్న ఆత్మలకు తండ్రి. ఆయన ఆత్మను మనలోనికి, శరీరంలోనికి పంపించిన వాడు మనకి తండ్రి, మన ఆత్మలకు తండ్రి. అలాగే శరీర సంబంధమైన తండ్రులు ఉంటారు మనకి. ఈ శరీర పుట్టుకకు కారకుడైన తండ్రి. ఎప్పుడు మీకు మాట్లాడుతున్నాను, ఈ నాన్నతో మీరు ఎలా మాట్లాడతారండి? మీ నాన్నగారితో మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి? ఎలా మాట్లాడతారు? అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మాట్లాడతారా మీ నాన్నతో? రోజు మాట్లాడతారా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. మీ నాన్నతో ఎలా మాట్లాడతారు మీరు? రోజు మాట్లాడతారు. మాట్లాడే విధానం కూడా ఎలా మాట్లాడతారు? ప్రేమ ఉంటుందండి. నాన్న బాగున్నావా, అంతేనా? టాబ్లెట్లు వేసుకున్నావా, అన్నం తిన్నావా, ఆరోగ్యం బాగుందా? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ప్రేమగా ఆయన క్షేమాన్ని కోరుకుంటూ మాట్లాడతారు. అవునా కదా? మీరు చెప్పండి. మా నాన్న బాగుండాలండి, వృద్ధాప్యంలో ఉన్నాడండి, చాలా వయసు అయిపోయింది, నన్ను కన్నాడు, పెంచాడు, ఎలా ఉంటున్నాడో మా నాన్న. అమ్మతో మాట్లాడేటప్పుడు కూడా అలాగే కదండి. అమ్మ బాగున్నావా, ఆరోగ్యం బాగుంటుందా, ఎలాగుంటున్నారు మీరు, ఈరోజు లేచారా, నీ శరీరం ఎలాగుంది? చూసారండి, అవతల వ్యక్తి తల్లి మీద కానీ తండ్రి మీద కానీ దేంతో మాట్లాడుతున్నాం మనం? ప్రేమతో. ఎందుకు మాట్లాడుతున్నారు? తల్లిదండ్రుల మీద ప్రేమ మీకు ఎందుకు పుట్టిందో నాకు చెప్పాలి. ఎందుకు పుట్టింది? కన్నారండి, తర్వాత మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు. వెరీ గుడ్. బైబిల్ చెప్పింది నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు అని. ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను ఓపెన్గా, దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా. నిజంగా నేను అడుగుతున్న ప్రశ్నకు హృదయపూర్వకంగా సమాధానం చెప్పండి. ఈ నాన్నతో మాట్లాడుతున్నంత ప్రేమగా ప్రార్థన చేసి ఆ నాన్నతో ఎప్పుడైనా మాట్లాడారా? చెప్పండి. ఆయనతో ఎలా మాట్లాడతారు, ఈయనతో ఎలా మాట్లాడతారు? ఆయనతో ఎలా మాట్లాడతారు తెలుసా? పరలోకమందున్న మా ప్రభువా, మాకు మరి ఉద్యోగం రావటం లేదు, అర్జెంటుగా నువ్వు ఉద్యోగం ఇచ్చేయాలా, మా వ్యాపారం బాగోలేదు, వ్యాపారం ఇచ్చేయాలా, మాకు డబ్బులు ఇచ్చేయాలా, మాకు ఆరోగ్యం ఇచ్చేయాలా. ఆయన అమాయకంగా ఇలా చూస్తూ ఉంటాడు. వీడు ఎప్పుడు అడగటం తప్ప నా కోసం ఏమి చేయడు. మీ నాన్నకు ఫోన్ చేసి, నాన్న 2 రైస్ బ్యాగులు పంపించు, 2 కిలోల కారం పంపించు, 1 గేదెను పంపించు, ఎప్పుడు ఇలా ఫోన్ చేసి అడుగుతా ఉన్నారనుకోండి, మీ నాన్న మీ ఫోన్ ఎత్తుతాడా? ఎత్తుతాడా? బాబోయ్ ఈమె ఫోన్ చేసిందంటే బుర్ర తినేస్తుందండి. ఎప్పుడు అడగటమే ఆశ ఆశ కదా. ఇది మీకు అర్థమైంది కదా? దేవుడితో మీరు ఎలా మాట్లాడుతున్నారు? డాడీ ఈ విశ్వాన్ని కట్టారు, నా కోసం ఇచ్చారు, ఒక భర్తనిచ్చారు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు, నేను క్షేమంగా ఉన్నాను, నన్ను నా కుటుంబాన్ని భయంకరమైన కరోనా కాలంలో కూడా మా కుటుంబానికి ఏ ప్రమాదం రాకుండా మమ్మల్ని కాపాడారు, మీ ప్రేమకు స్తోత్రాలు తండ్రి అన్నారా ఎప్పుడైనా హృదయపూర్వకంగా? అనరు. దేవుడు అనగానే ఏమిస్తాడో లాగేద్దాం ఆయన దగ్గర నుంచి. దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి లాగేద్దాం. మోకాల ప్రార్థన వింటలేదు అనుకోండి, ఉపవాస ప్రార్థన చేసి లాగేస్తాను. అంతేనా? దేవుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాను తెలుసండి? మీరు బాధపడినా అక్కడ ఒక పదం ఉంది, నేను తండ్రినైతే. దేవుడు ఏమవుతాడు? తండ్రినైతే. తండ్రి మనసు ఏముంటుందండి? పిల్లలకి ఇస్తారు, ఎవడంటలేదు, దేవుడు ఇస్తాడు. పిల్లలు కూడా ఏం చేయాలి? తండ్రిని ప్రేమించాలి. కిలో స్వీట్ తెచ్చాడు నాన్న. కిలో ఎంత తెచ్చాడు? కిలో స్వీట్లు పట్టుకొచ్చి కొడుక్కిచ్చాడు. తినరా అనగానే వాడు, అమ్మో మా డాడీ స్వీట్లు తెచ్చాడని ప్యాకెట్ వెంటనే కంగారుగా ఆ ప్యాకెట్ ఇప్పేసి ఆ డబ్బా చింపేసి ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుని, అబ్బా చాలా బాగుందని అందులో ఇంత ముక్కట్టుకెళ్ళి వాళ్ళ నాన్న నోట్లో ఎడతాడు. డాడీ ఎలాగుంటుంది అది? ఎలాగుంటుందండి? వాడు తినేస్తున్నాడు అనుకోండి, అలా కళ్ళ ముందు కొడుకే తింటున్నాడు, ఆనందంగా ఉంటుంది. కానీ అందులోంచి ఒక ముక్క పట్టుకెళ్ళి కొడుకు తండ్రి నోట్లో పెట్టాడు అనుకోండి, ఆ తండ్రి మనసు ఎలాగుంటుంది? బా, నేను వాడి కిలో తెస్తే వాడు చిన్ని చేతులతో ఒక ముక్క నాకు పెట్టాడు. మీ నాన్నకి ఏమైనా మీరు పెట్టుకుంటున్నారా భూమి మీద ఉండగా? బాగా ఆలోచించండి. దేవుడికి ఏమైనా పెడుతున్నారండి?
దేవుడికో మీటింగ్ పెడతారండి, దేవుడి గురించి మీరు ఎవరికైనా చెబుతారండి. ఇంత విశ్వాన్ని కట్టి, మీ కుటుంబాలను కట్టి, మీకు పిల్లల్నిచ్చి మిమ్మల్ని కాపాడుతున్న దేవుడికి అసలు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? అదే బాధపడుతున్నాడండి ఈ వచనంలో. మళ్ళా చదవండి, మలకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా. కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? స్వీటు ముక్క ఎడుతున్నాడు కదా, మా నాన్న అంటున్నాడు కదా, మా నాన్న నన్ను చాలా బాగా చూస్తాడని అందరికీ చెప్తున్నాడు కదా. పరలోకంలో ఉన్న మీ నాన్న దేవుడి గురించి మీరు ఎవరికైనా చెప్తున్నారా? పరలోకంలో ఉన్న దేవుడిని మీరు ఏమైనా గణపరుస్తున్నారా? చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఏమని అడుగుతున్నాడు దేవుడు? తల్లి గర్భంలో నిన్ను చేశాను కదా, నీ దేహాన్ని చేశాను కదా, ఆ దేహంతో భూమి మీదకి వెళ్ళి ఆ దేహంతో ఎప్పుడైనా నన్ను గణపరిచావా? నా గురించి పాట పాడేవా? నా గురించి సువార్త చెప్పావా? నా గురించి ఏమైనా సభలు పెట్టించావా నీ కష్టార్జితంతో? నన్ను ఏమైనా గణపరిచావా? ఇలా నలుగురు మధ్యలో, ప్రజల మధ్యలో దేవుణ్ణి ఏమైనా నువ్వు గణపరిచావా? అట్లా అడుగుతున్నాడు చూడండి. నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఈ చివరి పదం పట్టుకోవాలి ఇప్పుడు. దేవుడు తండ్రి, నెక్స్ట్ దేవుడు మనకేమవుతాడంట? యజమానుడు. దేవుడు ఏమవుతాడమ్మా? యజమానుడా? యజమాని అని ఎవరిని అంటారు? భర్తను యజమానుడు అంటారు. అలాగే మనకి కొలువిచ్చి పనిచ్చిన అతన్ని కూడా ఏమంటారు? యజమానుడు. రైతు గారిని ఏమంటారు చెప్పండి? పొలం ఉన్న రైతుని ఏమంటారు? యజమానుడు. పనిస్తున్నాడండి, మా కుటుంబ పోషణకు కారకుడు అయ్యాడండి. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? దేవుడు ఎలాగ యజమానుడు అయ్యాడు? బాగా ఆలోచించాలి ఈ రాత్రి మీరు. దేవుడు ఎలా యజమానుడు అయ్యాడు? దేవుడికి ఎందుకు మనిషి భయపడాలి? యజమానుడే అన్న దేవుడు యజమానుడే. ఎలా యజమానుడు? ఎలా యజమానుడు? ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను వినండి. ఎలా యజమానుడు చెప్తాను. మనం ఉంటున్న ఈ నేల ఎవరిది చెప్పండి? దేవుడిది. మీ ఇంటి ముందు ఉన్న ఇక పశువులు ఉంటున్నాయి కదా, ఇవి మీరు చేశారా దేవుడు చేశాడా? దేవుడు చేశాడు. అవి ఎవరు ఇప్పుడు? దేవుడివే. మన ఇంటి ముందు ఏమంటే వర్షాకాలం పడిపోతున్నాయి వానలు, ఎవరేస్తున్నారు? దేవుడు. ఆ వర్షం వల్లే మన పంటలు ఏమవుతున్నాయి? పండుతున్నాయి. ఆ పంట పండాలి అంటే గింజ భూమిలో పడి విత్తనాలు మళ్ళీ 100 విత్తనాలు అవ్వాలి. అంటే విత్తనం నువ్వు ఒకటేస్తే 100 చేస్తున్నది ఎవరు ఇప్పుడు? దేవుడు. అంటే నీకు తిండి పెడుతున్నది దేవుడు, నీకు గాలి ఇచ్చింది దేవుడు, ఇదిగో నువ్వు పెంచుకుంటున్న పశువుల్ని ఇచ్చింది దేవుడు, పంట ఇస్తున్నది దేవుడు, సర్వం దేవుడే ఇస్తున్నప్పుడు మనిషి ఎవరికి భయపడాలి? ఎవరి కోసం పని చేయాలి మీరు చెప్పండి కదా? ఒకరోజు కూలి పనికి వెళితే ఒక 1000 రూపాయలు 700 800 యజమానుడు డబ్బులు ఇస్తున్నాడు అని ఆయనకి భయపడతారా భయపడరా చెప్పండి? పొలంలో పనిచేసేటప్పుడు నెమ్మదిగా పనిచేస్తూ ఉంటారు. ఎవరో కావడంటది, అక్క ఆయన వస్తున్నాడు. ఎవరు? రైతు. అప్పుడు పని ఎలా జరుగుతుంది? స్పీడ్గా. ఎందుకు? ఆయన వస్తే ఏమంటాడు? అరుస్తాడు, తిడతాడు. అంటే యజమానుడికి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. మరి దేవుడికి ఎవడైనా భయపడతారండి? దేవుడికి భయపడే వాళ్ళు ఉన్నారా? అమ్మో దేవుడు అంటే నాకు చాలా భయం అండి అంటారా? దేవుడా ప్రార్థన పెడుతున్నారండి, మా వస్తాంలేండి ఖాళీగా ఉంటే. పక్కనతోటి కార్డు ఇచ్చి పెళ్ళికి పిలుస్తాడు. పెళ్ళికి వెళ్ళకపోతే ఆయన ఏమనుకుంటాడో? ప్రార్థన పోయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎందుకు వెళ్ళిపోయారు పెళ్ళికి? ఇప్పుడు వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళకపోతే రేపు మా ఇంటికి పెళ్ళికి రాడండి. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నాకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు నన్ను కాపాడేమో, ఈ భయం ఉందా? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? చూసారు బైబిలు? దేవుడు మీ యజమానుడు, దేవుడు మిమ్మల్ని పుట్టించినవాడు, దేవుడు మీ కొరకు ఈ సర్వాన్ని చేస్తున్నవాడు, మిమ్మల్ని నడిపిస్తున్నవాడు, మీకు ఆహారం పెడుతున్నవాడు, మీకు గాలిస్తున్నవాడు, సర్వం ఇస్తున్న దేవుడికి మనుషులు ఏమైనా భయపడుతున్నారంటే భయపడటం లేదు. ప్రారంభంలో ఒక మాట చదివించాను కదా, ఏంటది? ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తము కలిగించాడు. రైట్. ఇప్పుడు
దేవుడు పని నిమిత్తము వస్తువులు కలిగిస్తే, దేవుడు యజమానుడైతే, దేవుడే మనల్ని కూడా కలిగిస్తే, ఇప్పుడు దేవుడు మనకేమైనా పనిచ్చాడా? బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం మీరు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా బైబిల్లో చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఏమంటే అక్కడ చూస్తున్నారా బైబిల్లో? భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? తర్వాత వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? బా, ఇందాక దేవుడు ఏమవుతాడని చదువుకున్నాం, మనకి యజమానుడు అవుతాడు, రైట్. ఆ యజమానుడు భూమి మీద ఉన్న మనుషులకి ఏమిచ్చాడంట? ఏమిచ్చాడు? 2వ మాట జాగ్రత్తగా చదవండి. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? అంటే భూమి మీద ఉన్న మనుషులు ఏ దినాల్లో ఉన్నారంట? కూలి పని చేసుకునే కూలివాని దినముల వంటివి. కూలివాడు అంటే ఏం చేస్తాడు? 3 పూట్ల తినేసి పడుకుంటాడా? కూలుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఇప్పుడు దేవుడు యజమానుడైతే భూమి మీద ఉన్న మనుషుల దినాలు కూలివాని వంటి దినాలు అంటే భూమి మీద ఉన్న మనుషులు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పని చేయాలి. ఎవరికి? యజమానుడికి. యజమానుడు ఎవరు? దేవుడు. దేవుడికి పని చేస్తున్నారండి. ఏ రోజైనా ఏమండి, ఈ రోజు మొత్తం నేను దేవుడికి దేవుడు పనికి పెట్టుకున్నానండి, ఈరోజు నేను ఏ పని చేయనండి. మన జీవితంలో కంప్లీట్గా ఒక్కరోజైనా దేవుడు పని ఉందా? ఆలోచించండి. మనం అనుకుంటున్నాం, ఏమండి మా ఇష్టం అండి, మేము పొలానికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్ళిపోతాం, వ్యాపారానికి వెళ్ళిపోతాం, డబ్బులు సంపాదించుకుంటాం, బంధువుల దగ్గరికి వెళ్ళిపోతాం, చుట్టాల దగ్గరికి వెళ్ళిపోతాం, అంతకి బాగా ఖాళీగా ఉందనుకోండి, ఊరు మీద పడి అలా తిరుగుతాం. అంతే తప్ప మేము దేవుడు పని చెయ్యం. చేయకపోతే దేవుడు ఏమైనా మమ్మల్ని పట్టుకుంటాడు? ఇప్పుడు మమ్మల్ని ఏమైనా అడుగుతాడా? పోనీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దేవుడు పని చేసేస్తున్నారా? వాళ్ళకి ఏమైనా జరిగిపోతుందా? అంతే కదండి. మనల్ని మనం ఇలాగే ఆలోచించుకుంటాం. భూమి మీద ఉండగా ఏమి జరగదండి. భూమి మీద ఉండగా మీ దినాలన్నీ తినడానికి, త్రాగడానికి బంధువులు, చుట్టాలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బంధువులు, ఏమంటే ఉద్యోగం, వ్యాపారం, పని, కూలి, డబ్బులు ఇలా గడిపేశారనుకోండి, భూమి మీద ఉన్నంత కాలం మిమ్మల్ని ఏమండో ఓ రోజు పట్టుకుంటాడు. ఏ రోజు? చనిపోయిన మరుక్షణం మన పిలకట్టుకుంటాడు దేవుడు. లాజరు ధనవంతుడు తెలుసా బైబిల్లో? ఈ చరిత్ర మీరు చాలా సంవత్సరాలు చదువుకున్నారు. లోకసువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. లాజరు భూమి మీద దేవుడి కోసం దరిద్రుడయ్యాడు, దేవుడి కోసం శ్రమలు పడుతున్నాడు, దేవుడి కోసం కష్టాలు పడుతున్నాడు. ఎదురుగ్గా ఉన్నాడండి ధనవంతుడు. వాడేం చేస్తున్నాడు? ప్రతిరోజు తింటున్నాడు, త్రాగుతున్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు. అబ్బా, ఈ లోకాన్ని బాగా అనుభవిస్తూ సుఖపడుతున్నాడు. సుఖపడి 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 ఒకరోజు చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. కాలిపోతున్నప్పుడు ఎందుకు నేను ఇక్కడికి వచ్చేసాను, నాకేంటి మంటలు, నాకేంటి బాధలు, నా ఆత్మ ఏంటి కాలిపోతుంది? ఇంకో మాట చెప్పనా? నా వైపు చూడండి. ధనవంతుడు చచ్చిపోయాడు కదా. చచ్చిపోయినప్పుడు ధనవంతుడు దేహం ఎక్కడుంది? భూమి మీదే ఉంది, పాతి పెట్టేశారు. ఓకే. లాజరు కుళ్ళిపోయిన శరీరం, కురుపులతో నిండిన శరీరం, అది కూడా ఎక్కడుంది? భూమి మీదే ఉంది. శరీరాలు భూమి మీదే ఉన్నాయి, కానీ ఆత్మలు వెళ్ళిపోయాయి. ఎక్కడికి? ఒకటేమో విశ్రాంతిలోకి లాజరు ఆత్మ వెళ్ళిపోతే, ధనవంతుడు భూమి మీద సుఖపడిన ధనవంతుడు శరీరం ఏమో అక్కడే ఉంది, శ్మశానంలో పెట్టి కింద. ఆత్మ మాత్రం పాతాళానికి వెళ్ళిపోయింది. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా చూడండి నా వైపు. మనం ఈరోజు పొలానికి వెళ్ళిపోయి పొద్దునుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటున్నది ఆత్మ కోసమా, శరీరం కోసమా? కోటి విద్యలు కూటి కోసమే. కూటి దేనికోసం? ఆత్మక, శరీరానికి, పొట్టకే, ఇటుకొల్చిన జానే.
దీనికి కోటి విద్యలు, ఏదో ఒక విద్యలోకి వెళ్ళిపో, సంపాదించు, దీన్ని పోషించు, దీనికి ఇల్లు కట్టు, దీనికి బంగారం కొను, దీనికి ఏసీ కొను, దీనికి ఫ్యాన్ కొను, దీనికి బీరువా కొను, దీనికి బంగారపు కమ్మిలు కొను, ముక్కులోకి ఒకటి కొను, మెడలోకి ఒక పెద్దటి కొను, ఏమంటే వడ్డానం ఒకటి కొను, కాళ్ళకు గొలుసులు కొను, ఏమంటే కాళ్ళ యాళ్ళకు కొను ఉంగరాలు, కాళ్ళ యాళ్ళకేమో అవి మెట్లు, చేతి యాళ్ళకేమో ఉంగరాలు. ఒక ఆయన ఉంగరాలు పెట్టాడండి, 1 2 3 4 ఈ బొట్టనేళ్ళు కూడా పెట్టేశాడు. ఇలా చూడగానే 5 ఏళ్ళకి 5 ఉంగరాలు సరిపోలేదు, ఒక్కొక్క ఏళ్ళకి 2 లాగేశాడు. చూసారా? బంగారం పిచ్చి, డబ్బులు పిచ్చి, ఏమన్నా ఆస్తులు పిచ్చి, ఇల్లులు పిచ్చి, ఇవన్నీ దేనికి మీరు చెప్పండి? దేనికోసం? శరీరం కోసం. ఇడో బాగా సంపాదిస్తున్నాడు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు రోజు. ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయింది? అందరూ వస్తారు, పెట్టులో పెడతారు, శుభ్రంగా స్నానం చేయిస్తారు, ఏమంటే కొత్త బట్ట పైన కప్పేస్తారు, టాటా బాయ్ బాయ్, పట్టుకెళ్ళి పాతేస్తారు. అక్కడ ఆత్మ సంగతి ఏంటి? బయటకు వచ్చిన ఆత్మ సంగతి ఏంటి? మీకు మాట చెప్తాను. బైబిల్లో లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం, జాగ్రత్తగా దేవుడి కోసం బ్రతకక ఈ లోకంలో సుఖపడుతున్న వాళ్ళందరి సంగతి ఏమవుతుందని దేవుడు బైబిల్లో రాయించాడో జాగ్రత్తగా బైబిల్ చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు? ఆ యాతన పొందుతున్న ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారు పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉండి అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, ఇది అండర్లైన్ చేసుకోండి, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి. అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఇతను నరకానికి వెళ్ళిపోవడానికి ఇతని మీద ఫైల్ అయిన కేసు ఏంటి చెప్పండి? వ్యభిచారమా? నువ్వు భూమి మీద వ్యభిచారం చేసావన్నాడా? లేదు. భూమి మీద నువ్వు దొంగతనాలు చేసావన్నాడా? లేదు. భూమి మీద నువ్వు నేరాలు చేసావన్నాడా? లేదు. నేరం ఏంటి చెప్పండి అక్కడ? ఏం నేరం? సుఖపట్టం. ఇది నేరం అని ఇప్పటి వరకు మీకు ఎవరో చెప్పుండరు. ఏసీ వేసుకుని ఎప్పటికప్పుడు పడుకుంటానండి, నేను ఎక్కడికి రానండి. ఏంటిది? సుఖం. ఇదేంటో తెలుసా? బైబిల్ ప్రకారం నేరం. ఎందుకంటే ఇలా నేరం అయిపోయింది? యోబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, భూమి మీద నరుని దినములు కూలివాని దినములు వంటివి కావా? అంటే దేవుడు కోసం, దేవుడు యజమానుడైతే దేవుడు కోసం పని చేయడానికి తల్లి గర్భంలో నుండి దేవుడి చేత నిర్మించబడి ఈ లోకానికి వచ్చిన నువ్వు ఈ లోకంలో సుఖపడతాను అంటే నిన్ను పుట్టించిన నీ యజమానుడు నేను పని కోసం పంపిస్తే సుఖపడతానావేంటి? ఇదే నీ నేరమని ఎక్కడికి పంపిస్తున్నాడు? మరణం తర్వాత పాతాళానికి. ఇప్పుడు అర్థమవుతుంది బైబిలు. ఇప్పుడు అర్థమవుతాడు, ఈ రాత్రి అర్థమవుతాడు దేవుడు మీకు. మన జీవితాలు మన ఇష్టమా? నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవిస్తావా? ఒకవేళ అనుభవిస్తే ధనవంతుడు పక్కనే మన ప్లేసు రిజర్వేషన్ అయ్యి ఉంటుంది. మరణం తర్వాత జారిపోవటమే అక్కడికి. మీకు మాట్లాడుతాను, యేసుప్రభు భూమి మీద ఉన్నంతకాలం సుఖపడ్డా, కష్టపడ్డా? యేసుప్రభు జీవితాలు ఏమున్నాయి? కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, వేదనలు ఎందుకు వచ్చాయి చెప్పండి? ఒక్క మాటలో ఆన్సర్ చెప్పండి. యేసుప్రభు కష్టాలు ఎందుకు వచ్చాయి? మనలాగే ఒక ఇల్లు చూసుకొని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, చక్కగా పిల్లలు కనుక్కుని ఇంట్లో ఉన్నాడు అనుకోండి, యేసుప్రభుకి ఏమైనా శ్రమలు ఉంటాయా? ఉండవు. నాకు వివాహం వద్దు, నాకు డబ్బు వద్దు, నాకు బంగారం వద్దు, నేను గ్రామాల మీదకి వెళ్ళిపోతాను, పరలోకంలో ఉన్న తండ్రి కోసం చెబుతాను, సువార్త చేస్తాను, దేవుడి వైపు ప్రజలను మళ్ళిస్తాను, దేవుడి ప్రజలకి దేవుడు ఎవరో చెప్తాను, ఆ దేవుడు మీ తండ్రి అని చెప్తాను, మిమ్మల్ని అందరినీ కన్నాడని చెప్తాను, మీరందరూ పాపంలో మునిగిపోయారని చెప్తాను, మీరు చేస్తున్న ప్రతి పని పాపం అని చెప్తాను, మీరు దేవుడి కోసం బ్రతకాలని చెప్తాను అని ప్రపంచం మీదకి వెళ్ళి సువార్త చేశాడు గనుక యేసుప్రభుకి ఏమొచ్చాయి? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, చివరికి సమస్త మానవాళి పాపాలు పోవడానికి సిలువలో మరణించాడు. ఇవన్నీ ఏంటి? యేసుప్రభుకి వచ్చినవి శ్రమలు. ఈరోజు నిజంగా మనం యేసుప్రభుని నిజంగా నమ్మితే మనకు కూడా ఏం రావాలి చెప్పండి? ఓపెన్గా
దేవుడి సన్నిధిలో ఒప్పుకోండి. మీరు నిజంగా దేవుడిని నమ్మితే మనకు కూడా ఏం రావాలి? వస్తున్నాయా? రావట్లేదంటే ఎక్కడో సైడ్ ట్రాక్ ఇది. రావటం లేదంటే సరైన నమ్మిక కాదు, సరైన భక్తి కాదు. ఇది బైబిల్ని బట్టి చెప్తున్నాను నేను, సొంత మాటలు ఏం చెప్పట్లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ఏమండి, చదవండి. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ, దొరికిందని దొరకలేదండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం బైబిల్లో చూసుకోండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే అర్థం ఏంటి? వాక్య సంబంధమైన భక్తి గనక నీలో ఉంటే, నువ్వు అనుకున్నది భక్తి కాదు సుమా. ఇప్పుడు ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే, నేను అనుకున్నది భక్తి అనుకుంటున్నారు. కాదు, బైబిల్లో ఉన్న భక్తి నీలో ఉందా? బైబిల్లో దేవుడు చెప్పిన వాక్యానుసారమైన భక్తి అనేది. చాలా మంది అంటారు, నేను ఎక్కడ గుడికి రానండి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేస్తానండి, నేను చాలా భక్తిపూర్వాలని అంటున్నారు చాలా మంది. ఏమంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే భక్తి? ఎవరు చెప్పారు నీకు? నువ్వు అనుకుంటున్నావు అది బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పిందా? కొంతమంది అంటున్నారు, దేవుడు నాకు కనపడిపోతాడండి, నేను ఎక్కడికి రాను. ఇల్లుదో రకమైన భక్తి. నీకు చెప్పిందా దేవుడు కనపడతాడని? బైబిల్ నీకు చెప్పిందా? బైబిల్ వాక్యం చెప్పిందా? నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకడని దేవుడు బైబిల్లో చెప్పాడా? మోషే అంటున్నాడు, దేవా నువ్వు నాకు కనపడాలి ఒకసారి అంటే ఏమన్నాడు? నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకడు, చస్తాడు. యేసుప్రభువు అంటున్నాడు కొత్త నిబంధనలోకి వెళ్ళేసరికి, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం మీరు వినలేదు. యేసుప్రభువు చెప్తుంటే ఈ రోజున చాలా మంది అంటున్నారు, దేవుడు నాకు కనబడిపోతున్నాడు. ఇదేంటిది? ఇది ఒక రకమైన భక్తి, వాక్యానికి విరుద్ధమైన భక్తి. ఈ భక్తిలో ఉంటే శ్రమలు రావు. మీకు మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీలో వాక్య సంబంధమైన భక్తి ఉంటేనే శ్రమ వస్తుంది. వాక్యానికి విరుద్ధంగా నీ భక్తి ఉంది, నీకెందుకు వస్తాయి శ్రమలు? నీకెందుకు వస్తాయి కష్టాలు? నీకెందుకు వస్తాయి వేదనలు? అందుకే 2 తిమోతి 3:12 జాగ్రత్తగా చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుదురు. ఉందా మీ బైబిల్లో? ఉంది. క్రీస్తు యేసు చెప్పిన బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం మీరు బ్రతకండి, మీకేమొస్తాయి? హింసలు వస్తాయి. మనం ఏంటంటే వాక్యాన్ని పక్కకు పెట్టి మనకి నచ్చింది భక్తి అనుకున్నాం, అందుకే మనకేమి రావండి. చాలా మందికి ఇది ఒకటే అర్థం అవ్వలేదు బైబిల్లో. నేను చేస్తున్నది భక్తి అనుకుంటున్నారు. కాదు, నువ్వు చేస్తున్నది బైబిల్కు సరిపోతుందా లేదో చూడు, బైబిల్లో దేవుడు చెప్పాడా లేదో చూడు. ఇప్పుడు నేను చదివించిన వాక్యం అంటే బంగారు వాక్యం, ఇది మన భక్తి జీవితానికి. మీలో ఉంటున్నది సద్భక్తేనా? వాక్య సంబంధమైన భక్తేనా? మీరు ఏదో భక్తి అనుకుని, ఎగో నేను ఎలాగుంటున్నాను లేండి, ఇది దేవుడికి నచ్చేస్తుంది రండి. నువ్వు ఎలా డిసైడ్ అయిపోతావు దేవుడికి నచ్చుతుందని? నువ్వు చేస్తున్నది, నేను ఇచ్చేది దేవుడికి నచ్చేస్తుందండి ఎలా అనుకుంటున్నావు నువ్వు? చాలా మంది అండి దేవుడికి ఇచ్చేవి ఎలాగిస్తారంటే, కానుకలు వస్తున్నప్పుడు అండి ఇలా జేబులో చేపెట్టి ఇలాగ వెతుకుతూ ఉంటారండి. ఏట్ల కోసం? నోట్లు పక్కకింటే వేలికి తెలిసిపోతుంది. 100 రూపాయల నోటు పక్కకింటు, ఇది 10 రూపాయల నోటు పక్కకింటు, 5 రూపాయల కాయిన్ దొరికింది, అమ్మయ్యా ఇలా తీసి కానుకల సంచి రాగానే ఎవ్వరు చూడకుండా ఏదో 5,000 6,000 వేస్తున్నట్టు ఎవ్వరు చూడకుండా ఇలా ముడిచేసి ఇలాగా ఏమేసాం? కానుక వేసాం. ఇప్పుడు నాకు పరలోకాన్ని వచ్చేస్తుంది. ఏంటి 5 రూపాయలకి? వీళ్ళు కూడా భక్తుల్లో వీలైపోవటమే. చీర కొనుక్కోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతుంది, కానుక వేయడానికి ఎంత? 5 రూపాయలు చిల్లరా. పిల్లోడిని పప్పలు కొనుక్కోవడానికి ఆడికి 2 రూపాయలు ఇచ్చి పప్పలు కొనుక్కోరంటే మొహానేసి కొడుతున్నారు ఈ మధ్యకాలంలో పిల్లలు. ఏమొస్తాయి 2 రూపాయలకి? 5 రూపాయలు ఇయ్యి, 10 రూపాయలు ఇయ్యి. చూడండి దేవుణ్ణి ఎంత చీప్ చేశారండి. ఈ చీప్ పనులు చేస్తూ కూడా నేను చాలా భక్తిపరుడిని, నేను చాలా భక్తిపరురాలని. ఎవరు చెప్పారు నీకు అది భక్తి అని? ఎవరు చెప్పారు? ఉన్న ఆస్తంతా పట్టుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ప్రారంభ శతాబ్దంలో సంఘం కోరుకోలేదండి దేవుడి నుంచి. వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి ఎక్కడ పెట్టారు? పట్టుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, దేవా
ఇదిగో ఈ ఆస్తిని మీ సువార్త కొరకు ఇస్తున్నాం, మీరు మాకు పరలోకాన్ని ఇవ్వండి. అది భక్తి అంటే. ఈరోజు మీకు వినపడుతున్న వాక్యం సత్యవాక్యమేనా? గమనించుకోండి. బైబిల్లోంచి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఇది కొత్త నిబంధనలో ఉన్న వాక్యాలకు సరిపోతుందా? కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన సువార్తలో చెప్పిన మాటలకు సరిపోతుందా? పౌలు గారు రాసిన పత్రికలకు సరిపోతుందా? ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు నేను చెప్తున్నా నమ్మకండి. నేను చెప్తున్నది ఎక్కడుంటే నమ్మాలి? బైబిల్లో ఉంటే నమ్మాలి. అది క్రైస్తవుడు అంటే. కనుక దేవుని పిల్లలారా, భూమి మీద మనిషికి ఇవ్వబడిన దినాలు ఏ దినాలు? కూలివాని దినాలు. కూలివాడు ఏం చేయాలి? పని చేయాలి. ఏం పని చేయాలి? ఏం పని చేయడానికి పుట్టాం మనమంతా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. బైబిల్లో చూపిస్తాను నేను అన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎంతమంది బైబిల్లో ఉందో చేయలేపండి. ఈరోజు మీ బైబిల్లో ఉందంటే ఈరోజు మీరు దేవుడికి దొరికిపోయినట్టే. ఎలా దొరికిపోయారు? మీరు ఎందుకు పుట్టారని మీ బైబిల్లో రాయబడింది. ఇప్పుడు మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని ఉందా? నేను నడుచుకుంటానని ఉంది అక్కడ. మనము అన్నాడంటే ఎవరితో చెప్తున్నాడు పౌలు గారు? ఇప్పుడు మీతోనే. మరియు మనము 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 మనందరము వాటి యందు నడుచుకొనవలనని. వేటి యందు? దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అనంద బైబిల్లో. రైట్. ఇప్పుడు దేవుడు ముందుగా సత్క్రియలు సిద్ధం చేశాడంట. ఆ సత్క్రియలు చేయడానికి భూమి మీద మనుషులను పుట్టిస్తున్నాడంట. ఈరోజు జన్మదినం జరుపుకున్నాడు ఈ బాబు క్రిష్. వాడు ఎందుకు పుట్టాడు అనుకుంటున్నారు? వాడు ఏదో ఒక గ్రామంలో దేవుడి గురించి చెప్పడానికో చెప్పించటానికో ఏదో దేవుడు తన పనిచ్చండి అదిగో ఆ జాగ్రత్తగా సాగర్లోకి పట్టుకొచ్చి ఆ సాగర్లో నుంచి ఆ బిడ్డ చెల్లిలోనికి పట్టుకొచ్చి ఆ చెల్లిలో 9 నెలలు వాడికి ఒక రూపాన్ని చక్కగా 9 నెలల రూపాన్ని ఇచ్చి వాడికంటూ ఒక పనిని డైరీలో రాసుకుని భూమి మీదకి పంపించాడు వాడిని. తల్లిదండ్రులు జాగ్రత్తగా అమ్మో నా బిడ్డ దేవుడు కన్నాడు, దేవుడు బిడ్డను మా చేతుల్లో పెట్టాడు అని తల్లిదండ్రులు జాగ్రత్తగా బిడ్డను చిన్ననాటి నుండి వాక్యంలో పెంచాలి. అలా పెంచుతున్నప్పుడు పెద్ద అయ్యేసరికి దేవుడు వాడు ఏ పనికి వాడిని వాడుకుంటాడో ఆ పనికిలో జీవితాంతం వాడు బ్రతికి మరణం తర్వాత దేవా నీ కోసం పుట్టాను, నీ కోసం పని చేశాను అని వాడి జీవితాన్ని వాడి ఆత్మను దేవుడికి అప్పగించుకోవాలి. ఇలా ప్రతి మనిషి దేవుడి వలన పనిని పొందుకుని ఈ లోకానికి వస్తున్నారు. అందరూ అందరూ ఒక్కలే కాదండి. ఆ బిడ్డే కాదు, నేను మీరు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటండి? సువార్త పనులు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మీకు అన్ని తెలియాలి కదా, నేను అన్ని బైబిల్లో చూపిస్తున్నాను చూడండి. సత్క్రియలు అంటే మంచి పనులు అని అనుకోకండి, సువార్త పనులు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు అన్నాడు. చూడండి, ముందేమన్నాడు? మీలో సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట. మీరు సువార్త విషయంలో నాతో పాటు పాలుభాగస్తులయ్యారు. సువార్త విషయంలో నాతో పాటు వచ్చారు. అనేక గ్రామాలకు తిరిగారు. నేను వాక్యం చెప్తున్నప్పుడు నాకు సహకారులుగా ఉన్నారు, నాకు సహకారాన్ని అందించారు. ఫిలిప్పీ సంఘమా, సువార్త విషయంలో మీరు నాతో పాలుభాగస్తులయ్యారు కనుక ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తుల వారి దినం వరకు దానిని కొనసాగించాలి అన్నాడు. అంటే సువార్త పనే సత్క్రియ అని చెప్తున్నాడు. మీరు ఎప్పుడు చేశారు సువార్త పనులు? చేశారా? ఇదిగో ఈరోజు ఈ కుటుంబం చేస్తుంది. ఈ కార్యక్రమం ఏంటనుకుంటున్నారు? ఇది సత్క్రియ. ఇది సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు రోడ్డు మధ్యలో పెట్టి. ఇది సత్క్రియ అంటే. ఈ కుటుంబం చేస్తుంది. మీ కుటుంబం ఎప్పుడైనా చేసిందా? మీ బజార్లో ఎప్పుడైనా ఇలా దేవుడి గురించి మీటింగ్ పెట్టి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా? మీ బంధువుల్లో చాలా మంది నమ్మని వాళ్ళు ఉంటారు కదా,
బర్త్డే పేరుతోనో ఏదో ఒక విందు పేరుతోనో వాళ్ళందరూ ఒకరోజు పిలిచేసి ఇదిగో ఇలా చక్కగా టెంట్ వేసి ఏమంటే చైర్లు వేసి దేవుడి గురించి ఎప్పుడైనా వాళ్ళకి చెప్పించారా మీరు? స్వార్థ పనులు మీరు ఏమైనా చేస్తున్నారా? సత్క్రియలు మీరు ఏమైనా చేస్తున్నారా? వాటి కోసమే మనిషి ఈ భూమి మీద పుట్టాడు. మీరు ఆశ్చర్యపోయే సంగతులు చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. బిడ్డ పుడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలో తెలుసండి? ఎలా ఉండాలో తెలుసా? బైబిల్లో ఒక కుటుంబం ఉంటుంది, సంసోనును కన్న తల్లిదండ్రులు. ముందు ఆ తల్లి సంసోను తల్లి దగ్గరికి దేవదూత వచ్చింది. అమ్మ, నువ్వు గొడ్రాలు కదా, దేవుడికి ఒక బిడ్డనివ్వబోతున్నాడు. ఆ బిడ్డ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా వాడిని పెంచకూడదు నువ్వు. వాడు నాజీరు చేయబడిన వాడు నెత్తి మీద నువ్వు మంగళకత్తి వేయకూడదు. నువ్వు ద్రాక్షరసం తాగకూడదు, వాడికి ద్రాక్షరసం పట్టించకూడదు. పవిత్రంగా పరిశుద్ధంగా వాడిని పెంచాలి అని చెప్పి దేవదూత వెళ్ళిపోయింది. చెప్పగానే వచ్చి వెంటనే భర్తకి చెప్పింది, ఏమంటే మనకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడంట, ఆ బిడ్డ దేవుడి కోసం పుట్టబోతున్నాడంట, ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచమని దేవుడు నాతో చెప్పాడండి అనేసరికి ఆయనకి నమ్మశక్యంగా లేదు ఇది. వెంటనే ఈయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. సంసోను తండ్రి ఏమంటున్నాడో బైబిల్ తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు, చూసారండి ఏమడుగుతున్నాడో, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుము. ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం మళ్ళీ చదువుతాను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, ఒకసారి వచ్చాడు, ఆల్రెడీ చెప్పాడు బిడ్డ ఎలా పుట్టబోతున్నాడో, ఏం చేయాలో, బిడ్డను ఎలా పెంచాలో అలా చెప్పాడు. అయితే ఈయనేమంటున్నాడంటే, ఆ దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. బా, ఎంత మంచి ప్రార్థన అండి. ఏమంటున్నాడు? మాకు బిడ్డ పుడతాడని సమాచారం ఇచ్చావు కదా, ఆ బిడ్డనికి మేము ఏమేం చెయ్యాలో మాకు నేర్పు. ఏమంటే బిడ్డను పెంచటం నేర్పాలా? తెలీదా వీళ్ళకి? పాలు ఇవ్వాలని, అన్నం పెట్టాలని, స్కూల్లో వేయాలని వీళ్ళకి తెలీదా? మరి ఏమి నేర్పాలి? బిడ్డకి ఏమి నేర్పాలో అని మాకు నేర్పు అంటే బిడ్డకి ఏమి నేర్పాలి? తల్లిదండ్రులు నీ కోసం ఎలా పెంచాలో నేర్పు తండ్రి. నీ ఏ పని వాడికి నేర్పించాలి? నువ్వు ఏ పని కొరకు వాడిని పుట్టిస్తున్నావు? ఏ పని మేము వాడికి నేర్పించాలి? నువ్వు ఏ పని కొరకు వాడిని వాడుకోపోతున్నావు మా కుమారుణ్ణి? మీకు ఇంకా అర్థమవుతుంది. కింద 12వ వచనం 13వ వచనం కూడా చదవండి. 12, 13, 12. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో, చూసారా, ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. బా, ఇంకా పుట్టలేదండి బిడ్డ అప్పటికి. ఏమడుగుతున్నావు తల్లిదండ్రులు ఇద్దరు? ఆ బిడ్డ ఎట్టివాడవుతాడో, ఆ బిడ్డను నువ్వు ఎందుకు పుట్టిస్తున్నావో, ఆ బిడ్డకి మేము ఏమి నేర్పాలో, ఆ బిడ్డను మేము ఎలా పెంచాలో. ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి ప్రార్థన చేస్తారండి? ప్రభా, మాకు బిడ్డనిచ్చే స్తోత్రాలు అని లాయర్ని చేసేవా? చూసారా ఏం చేసేయాలంట? లాయర్ని చేసేవా? ప్రభా, మాకు మగబిడ్డనిచ్చే స్తోత్రాలు తండ్రి వాడిని డాక్టర్ని చేసేవా? వీళ్ళు చూడండి, నువ్వు ఎందుకు పుట్టించావు తండ్రి, వీడిని ఏం చేయాలి తండ్రి అని ఆయన అడగకుండా వీళ్ళు ఒక డాక్టర్, యాక్టర్ వీళ్ళు ఫిక్స్ అయిపోయి మా వాడిని అది చేసేవా? దేవుడికి ఎలాగుంటా చెప్పండి. ఇప్పుడు సేవకుడు అవుతాడని సేవకుడుగా పుట్టించాడు. ఏదో ఒక గ్రామంలో సేవ చేస్తాడని ఆశతో వాడిని పుట్టించుకున్నాడు. మీరేమడుగుతున్నారు దేవుణ్ణి? మా వాడిని లాయర్ని చేసేవా? మా వాడిని యాక్టర్ని చేసేవా? ఆ రంగులు వేసుకుని గెంతుతా ఉంటే మేము చప్పట్లు కొడతా ఉంటే ఇక్కడ కింద కూర్చొని. సొంత నిర్ణయాల బిడ్డలపైన, సొంత ఆలోచనల బిడ్డలపైన బిడ్డలనిస్తున్నది ఎవరు? దేవుడు. ఏళ్ళ చేసిన ప్రార్థన ఈరోజు ప్రతి తల్లిదండ్రులు చేయాలి. దేవా, మా బిడ్డని ఏం చేయమంటారు? ఏ పని కోసం మీరు పుట్టించారు? సరండి, ముందుగా సిద్ధపరిచి
మహిమపరిచిన సత్క్రియలు చేయడానికే భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ పుడుతున్నాడు, ప్రతి మనిషి పుడుతున్నాడు. ఇది తెలియకండి ఈరోజు చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా అలా బ్రతికేస్తున్నారండి. నేను ఈ పని చేసుకుంటాను, ఆ పని చేసుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను. దేవుడు పని చేయరండి. ఓ వాక్యం చెప్పరు, వాక్యం చెప్పించరు, వాక్యం నేర్చుకోరు, ఎక్కడికి వెళ్ళి దేవుడి గురించి చెప్పరు, ఎవరిని దేవుడి చెంతకు నడిపించరు. నీకు వచ్చిన పని దేవుడి కోసం చేస్తావా? మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. ఆడపిల్లలు బాధపడకుండా నేను చెప్పేది నిజమో కాదో చెప్పండి. ఇంట్లో వంట ఉందనుకోండి, అబ్బాబ్బా చుట్టాలు వస్తే తెగ వండేస్తారండి. అమ్మనాళ్ళు వచ్చారనుకోండి ఇంటికి, ఆడపిల్ల ఎలా చేస్తుంది వంట? నా చికెన్ తింటారా, మటన్ తింటారా, బిర్యానీ వేసేయమంటారా, ఎన్ని రకాలు వండేస్తుంది. ఎవరికి? అమ్మనాన్నలకి. గుడిలో మీటింగ్ జరుగుతుంది, వంటలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసినంత బాగా గుడిలో వంట చేస్తారా? అక్కడ పాత్రలు కడుగుతారా? అబ్బాబ్బా మేము ఎందుకు చేస్తాం, మంచి చీర కట్టుకుని ఏమంటే మీటింగ్ టైంకి వెళ్ళి అలా కూర్చుంటాం, మేము ఏమి చెయ్యం. ఇదేంటిది? ఏమి చేయరేంటి దేవుడి కోసం? దేవుడి కోసం ఏమి చేయరేంటి? మీ నాన్న కోసం మీరు ఏం చేయరేంటి? మీకు మాట చెప్తాను, చివరిగా రాత్రి మాటలు మీరు వినవలసిందే. భూమి మీద జీవితం అండి 60-70 సంవత్సరాలు. నాకైనా మీకైనా ఎవరికైనా 60-70 సంవత్సరాల తర్వాత ఈ జీవితాన్ని మనం అందరం ఏం చేయాలి? ముగించేస్తాం. ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతామా వెళ్ళమా? నేను ఈ గరికిపోడును వదిలి ఎక్కడికి వెళ్ళను. ఒక్క చేయలేపండి, లేపరనుకోండి, ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను. ఉంటారేంటి మీరు? నేను ఉంటాను లేదు తెలీదు, అంతేనా? ఎవరు ఈ లోకంలో ఉంటారా? ఉండరు. వెళ్ళిపోయే లోపు నువ్వేం చేయాలో దేవుడు బైబిల్లో రాశాడు. అది నువ్వు చేస్తేనే నిన్ను కన్న మీ నాన్న నిన్ను మరలా తన యొద్దకు చేర్చుకుంటాడు. పరలోకానికి, పరదేశకు, స్వర్గానికి నిన్ను చేర్చుకుంటాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు ఆగలి. ఇది ఇందాక ఇప్పుడు మీరు చదువుకున్నారు. ఎక్కడ చదువుకున్నారు? యోబు గ్రంథంలోనే 7వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నారు. మీరు ఏమని? భూమి మీద వాని దినములు కూలి వాళ్ళ దినములు వంటివి కావా? దేవుడి కోసం కూలి పని చేసుకోవడానికి పుట్టినవాడు కాడా మనిషి? దేవుడి కోసం పనిచేసి దేవుడు ఆత్మలో రక్షించడానికి పుట్టినవాడు కాదా నువ్వు? అలా పని చేయవలసిన నువ్వంట. ఇక్కడ చూడండి చివరికి ఏమంటున్నాడో, కూలివారి వలె. 6వ వచనం, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని నాకేం నియమించబడింది? పని. మీకేం నియమించబడింది? పని. ఏ పని? సత్క్రియలు, సువార్త పనులు. పొలంలో పని కాదు. పొలంలో పని చేసుకోండి పొట్టకుటికి, మరి ఆత్మను రక్షించుకోవడానికి ఏం చేస్తారు? ఎప్పుడూ ఆ పనేనా? అసలు దేవుడు పని చేయరా? ఏమిటి ఆ పని చేసుకోవద్దని నేను అంటం లేదు, చేసుకోండి కుటుంబ పోషణ కోసం, మరి ఆత్మరక్షణ కోసం. పౌలు గారు డేరాలు కొడుతున్నాడు దేనికోసం? భోజనం కోసం. డేరాలు కుట్టుకుంటూ భోజనం కోసమే బ్రతికేశాడా? నో. భోజనం మట్టుకు సంపాదించుకుంటాను, మిగతా కాలాన్ని అంతా దేనికి ఇస్తాను? సువార్తకి ఇస్తాను. సంఘాలు కడతాను, వాక్యం చెబుతాను, సువార్త పని చేస్తాను. మరి మన జీవితంలో ఏవండి? మన జీవితంలో ఏవి దేవుడి పనులు? 6వ వచనం మళ్ళీ చదువుతున్నాం చూడండి. 6వ వచనం, కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందనట్లు వారి వైపు చూడక నుండుము. ఈ కూలి పని ముగిస్తేనే కానీ నీకేముండదంట? విశ్రాంతి నీకు దొరకదు. భూమి మీద దేవుడి కోసం కష్టపడతారా? సుఖపడతారు దేవుడి దగ్గరికి వెళ్ళి, పరదేశకు, పరలోకానికి వెళ్ళిపోయి. భూమి మీద మీకోసం సుఖపడతారా? ధనవంతుడిలాగా చచ్చిపోయి ఏమవుతున్నాడు చెప్పండి? వాడు కాలిపోతున్నాడు. చిన్నప్పుడు పెద్దలు ఒక సామెత చెప్తారు. ఏమని? చదువుకునే టైంలో వాడు చదువుకోకుండా పుస్తకాలు విసేసి ఆటలకు వెళ్తున్నాడు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి మీరు?
ఒరే ఇప్పుడు కష్టపడితే పెద్ద ఎదిగిన తర్వాత ఏమవుతావు? సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, పెద్ద అయిన తర్వాత కష్టపడతావు. సేమ్ సూత్రం చెప్తున్నాడు దేవుడు. భూమి మీద నా కోసం శ్రమ పడ్డారు అనుకోండి, నా పని కోసం, పరలోకానికి వచ్చి మీరు ఏం చేస్తారు? సుఖపడతారు. భూమి మీద సుఖపడ్డారనుకోండి, పాతాళానికి వెళ్ళిపోయి బాగా బాధపడతారు. అక్కడ రెండే పనులు: పళ్ళు కొరకటం, ఏడవటం, పళ్ళు కొరకటం, ఏడవటం, పళ్ళు కొరకటం, ఏడవటం. ఈ ఆత్మేమో చావదు, చుట్టూ ఉన్న అగ్గేమో ఆరదు. ఎలాగుంది? అవసరం అండి అందులోకి వెళ్ళిపోవటం. 3 నెలల ముచ్చట కదండి జీవితం. దేవుడు పని పెట్టుకోండి. మీరు సంపాదించిన కష్టార్జితంలో ఏదో సేవకి ఇవ్వండి, సేవను జరిగించండి, మీటింగులు పెట్టించండి, సభలు పెట్టించండి. ఈ గ్రామంలో ఇంకెంతమంది ఉన్నారో ప్రభుని ఎరగని వాళ్ళు, ఆ బజార్లోకి వెళ్ళిపోదామని అక్కడ మీటింగ్ పెడదాం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచేద్దాం, వాళ్ళకి దేవుడి గురించి చెబుదాం. దేవుడు పని పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న మీ గ్రామాలను కాపాడుకోండి. మీ చుట్టూ ఉన్న ఈ బజార్లో ఎంతమంది దేవుడిని ఎరగని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి సభలు పెట్టి, ఇలాంటి ఎవరో ఒక మంచి సేవకుని తెప్పించి వాళ్ళకి దేవుడి గురించి చెప్పించండి. అయిపోతుందండి, మీ కాలం అయిపోతుంది, మీ దినాలు అయిపోతాయి. మీరు దేవుడికి ఏం చేశారు? అలా భూమి మీద తమకు నియమింపబడిన వాళ్ళు ముగించేంత వరకు వాళ్ళకి ఏం దొరకదంట? విశ్రాంతి దొరకదు. విశ్రాంతిలోకి గనక వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా వెళ్ళిపోయేది ఎక్కడికి తెలుసండి? పాతాళానికి. మీకు ఈ ప్రసంగం అంతా 2-3 ప్రశ్నలు అడుగుతాను, మీకు అర్థమైపోద్ది. చివరి ముగిస్తాను. ఇంకా నా వైపు చూడండి. బైబిల్లో భక్తులు ఉన్నారు కదండి. అబ్రహాం గారు ఊరకనే పుట్టాడా? దేవుడి పని కోసం పుట్టాడా? అబ్రహాం దేవుడి పని కోసమే కదండి పుట్టాడు. రానగానే సొంత గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఆయన బ్రతుకున్న కాలంలో చాలా చోట్ల బలిపీఠాలు కట్టాడు. ఎవరు? అబ్రహాం గారు. తన గర్భాన పుట్టిన ఇస్సాకును చక్కగా దేవుళ్ళో భక్తిలో పెంచుకున్నాడు. భక్తిపరుడు అయ్యాడు ఇస్సాకు. ఆ తర్వాత ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబు కూడా భక్తిపరుడు అయ్యాడు. అతను బలిపీఠాలు కట్టాడు. వాళ్ళ గర్భం నుంచి ఇశ్రాయేల్ సమాజం అని దేవుడికి ఒక చక్కటి సమాజం ఏర్పడింది. దేవుడి సంఘం వచ్చింది. దేవుడి పిల్లలు వచ్చారు. ఇశ్రాయేల్ అంతా నా పిల్లలు అని చెప్పుకున్నాడు ఇశ్రాయేల్ గురించి. రైట్. అంటే బైబిల్లో ఏ భక్తుడిని చూసినా అతని జీవితంలో దేవుడు పని ఉంటుంది. అతడు దేవుడి కొరకు సేవ చేస్తున్నాడు. తన జీవితాన్ని దేవుడిలో ముగించుకుంటున్నాడు. అబ్రహాం అలాగే ముగించుకున్నాడు. యాకోబు అలాగే ముగించుకున్నాడు. ఇస్సాకు అలాగే ముగించుకున్నాడు. ఇక దావీదు గురించి చెప్పవలసింది మీకు చాలా ఉంది. దావీదు గురించి దేవుడు ఇచ్చిన మాట ఏమన్నాడు తెలుసండి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు? తినేసి ఇంట్లో పడుకున్నందుగా. దావీదు ఎందుకు ఇష్టమయ్యాడు దేవుడికి చెప్పాలి. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. నువ్వు దేవుడి ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? పక్కనే ఉన్న బజార్లో చాలా ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. దేవుడు వాళ్ళని కాపాడాలనుకుంటున్నాడు, ఆ దేవుడి ఉద్దేశం. మరి నువ్వేం చేస్తావు? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సభ పెడతావా? వాళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళి చెప్తావా? ఎవరితోనే చెప్పిస్తావా? దేవుడి ఉద్దేశాలు నీ జీవితం ఏమైనా నెరవేరుతున్నాయా? ఎప్పుడు కుటుంబం, పిల్లలు, చదువు, ఉద్యోగం, వ్యాపారాలు. ఏంటండి ఎందుకండి మనుషులు పుట్టింది భూమి మీద? పుట్టించిన దేవుడు ఏమవ్వాలి? ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఈ రాత్రి మీ హృదయాలను తెరవండి. ఇవన్నీ నిజాలు కదా నేను చెప్పినవన్నీ. ఇవన్నీ బైబిల్లో రాయబడిన సంగతులు కదా. బైబిల్లో ఇవన్నీ రాయబడినప్పుడు వీటి ప్రకారం మనం బ్రతకకపోతే మరణ దినం మనల్ని బైబిల్ని ముందు పెట్టి, ఇదిగో బైబిల్ రాయించి నీ చేతుల్లో పెట్టి నువ్వు నా కోసం పుట్టానని నేను చెప్పాను. నువ్వు బైబిల్ చదవలేదు. ఒకవేళ చదివినావి నీకు అర్థం అవ్వలేదు. నీకు అర్థం అవ్వట్లేదు అని ఒకరోజు చప్పెట్టి మరీ చెప్పించాను. అయినా నువ్వు మారలేదు. అయినా నా కోసం బ్రతకాలని నువ్వు ఆలోచించలేదు అని మనల్ని అడగడా దేవుడు? మీరు చెప్పండి, అడగడా? అడుగుతాడు. ఒకటే రాత్రి మీకు చెప్పేది. దావీదు గురించి అంటున్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. కారణం ఏంటి? దావీదు ఎందుకు పుట్టాడు? దేవుడి కోసం పుట్టాడు. ఏం చేశాడండి దావీదు? 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు. చక్కగా దివారాత్రుడు బైబిల్ ధ్యానించుకున్నాడు. తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుడి గురించి చెప్పాడు. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. బైబిల్లో ఉంది కదా. దావీదు ఏం చేసి నిద్రించాడు? తన తరం వారికి సేవ చేసి. మనం ఏం చేసి నిద్రిస్తాం? ఏముంది, మిరపకాయలు కోసి నిద్రిస్తాను, పొగాకు కోసుకుని నిద్రిస్తాను, అందుకే నేను పాతాళానికి వెళ్ళిపోతాను. సేవ
బైబిల్లో ఒక స్త్రీ ఉంటుందండి. మేము ఆడపిల్లలు అండి, మేమేం చేస్తామని అనుకుంటారేమో. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది. లోకాసువార్త 2:34 ఏమండి, సుమారు 84 సంవత్సరాలు మందిరాన్ని విడవక రాత్రింపగళ్ళు భర్తను పోగొట్టుకున్న ఆవిడ మందిరంలో ఉపవాసం ఉంటూ కూడా సేవ జరిగించింది అని బైబిల్లో ఉంటుంది. చదువుకున్న తర్వాత ఆడపిల్లడండి. బైబిల్లో ఎంతమంది అండి. పౌలు గారు సువార్త చేస్తున్నాడు. సువార్త చేస్తున్నప్పుడు మేము వాక్యం చెప్పలేమండి. ఇదిగో మా కష్టార్జితాన్ని మీకు ఇచ్చేస్తాం, ఇదిగో మా ఒంటి మీద బంగారం ఉంది, ఇదిగో మేము ఇచ్చేస్తాం, మీరు దీన్ని అమ్మేసేయండి, దీంతో ఏదైనా ఒక చోట సబ్ పెట్టండి, సువార్త పెట్టండి. సహకారులుగా మారిపోయారు స్త్రీలు బైబిల్లో చాలామంది పౌలు గారు సువార్తకి. చదువుకోండి, బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ, పిలుపు పత్రికలో ఉంటాయి ఇవన్నా. 4వ అధ్యాయము 3వ వచనంలో మాట ఉంటుంది. నిజమైన సహకారులు ఆ స్త్రీలు అని మాట్లాడతాడు పౌలు గారు. సువార్తకు సహకారులుగా మారిపోయారు వాళ్ళు. ఏమంటే ఇలా బైబిల్లో అననీయ సప్రాల జీవితం మీకు తెలియదు కాదు. వాళ్ళ ఆస్తిని ఆశించి ఏమంటే వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అకుల ప్రిస్కుల్లా అని ఇంకో కుటుంబం ఉంటుంది. వాళ్ళేంటో తెలుసండి, పౌలు గారు సువార్త చేస్తుంటే కుటుంబం ఆదరించి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ రోజు ఆసియా అంతటా సువార్త వ్యాప్తిలో పౌలు గారు తిరగడానికి ఒక ఆశ్రయ స్థానంగా ఏమంటే ఆ రోజు వాళ్ళిద్దరు మారిపోయారండి. ఇవన్నీ మీకు బైబిల్లో చూస్తున్నప్పుడు వాక్యం కోసం, సువార్త కోసం కష్టపడిన వాళ్ళ జీవితాలు దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు. వాళ్ళలా మీరు బ్రతకండి అని ఆ లేఖనాలు మన చేతుల్లో పెడితే మనమేంటో నమ్మేం కానీ ఏమి చేయం దేవుడికి. ఇంకొంతమంది ఉంటారండి, అసలు దేవుడి పని అంటే నచ్చదు వాళ్ళకి. అన్నీ నచ్చుతాయి, దేవుడి పని అంటే నచ్చదు. ఏమంటే లోకంలో ఉన్న ఏవేవో ఏది చేయడం, శుభకార్యాలు చేయడానికి ఇష్టపడతారండి, బర్త్డేలు చేసుకోవడానికి ఇష్టపడతారండి, పెళ్ళిళ్ళు చేయడానికి ఇష్టపడతారండి. లోకంలో ఉన్న వాళ్ళు చాలా మందికి భోజనాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారండి. ప్రార్థన పెడదాం, వద్దు వద్దు వద్దు, డబ్బులు అయిపోతాయి. ఇదొక రకం, ఏం అర్థం అవ్వలేదు. పరలోకాన్ని పోగొట్టుకుంటారు చెప్తున్నాడు, పరలోకాన్ని పోగొట్టుకుంటారు. 60-70 సంవత్సరాలు ఈ చిన్ని జీవితం కోసమే చిన్న మెదడుతో ఆలోచించకండి. యజమానుడు దేవుడు పనిచ్చి లోకానికి పంపాడు, తల్లి గర్భంలో మిమ్మల్ని కన్నాడు. ఈ లోకంలో మీరు దేవుడి కోసం బ్రతుకుతారు అని ఇందాక ఒక కుటుంబాన్ని చెప్పాను కదా, పౌలు గారిని చేర్చుకున్న కుటుంబం అకుల ప్రిస్కిల్లా. అలా మీ కుటుంబం కూడా దేవుడి కోసం సువార్త చేసే కుటుంబంగా, దేవుడి కోసం వాక్యం చెప్పే కుటుంబంగా, వాక్యం చెప్పే సేవకులకు వెన్నంటుండే కుటుంబంగా మీరు, నీ భర్త, నీ పిల్లలు మారిపోతారని నమ్మి జీవితాన్ని దేవుడు నీకిస్తే, ఈ లోకపు మాయలో పడ్డావా, ఈ లోకపు సుఖాల్లో పడ్డావా, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని నమ్ముకుంటున్నావా, దేవుడు పనిని కాక, దేవుడు వాక్యాన్ని కాక, దేవుడు సువార్తను కాక? ఆలోచించండి రాత్రి. దేవుని పిల్లలారా, ఎవరైతే పనిని ముగించి విశ్రమిస్తారో వాళ్ళకే దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. మీరు ఏం చేసి నిద్రిస్తారు ఈ లోకంలో? మీరు ఏం చేసి మీ జీవితాలు ముగిస్తారు ఈ లోకంలో? దేవుడి పనులు ముగించండి, దేవుడి కోసం ముగించండి. దావీదుని చూడగానే సేవ చేశాడండి గుర్తొస్తుంది, పౌలు గారిని చూడగానే సేవ చేశాడండి గుర్తొస్తుంది, అపోస్తలులను చూడగానే సేవ చేశాడండి గుర్తొస్తుంది. మనల్ని చూడగానే ఏమి లేదండి, నమ్మేము, ఆదివారం గుడికి వెళ్ళి వస్తామంతే, ఏమి చెయ్యం. ఈ భక్తి నీ పరలోకానికి తీసుకెళ్తుందా, నిన్ను దేవుడి యొద్దకు నిన్ను చేర్చుతుందా? బైబిల్ బాగా చదువుకోండి, బైబిల్ బాగా చదువుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మీరు బాగా చదువుకుంటేనే ఈ లోతైన సంగతులన్నీ మీకు అర్థమవుతాయి. కనుక దేవుడి కోసం మీరు పుట్టారు, జాగ్రత్త. చివరిగా చెప్తున్నాను, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు, ఇక్కడ కూర్చున్న మీరు, వేదిక మీద ఉన్న ఈ సేవకులు, నేను, మనమందరము దేవుడి పని కోసం పుట్టిన వాళ్ళమే, భూమి మీద దేవుడి పని చేయవలసిన వాళ్ళమే. పనే పరలోకాన్ని ఇస్తుంది.